యువతని చైతన్య దీప్తితోటి ఒక జ్వాలలాగా భగత్ సింగ్ వెలిగిస్తే ఈరోజు యువతరాన్ని మత్తులో ముంచి డ్రగ్స్, సారాయి ఈ రకమైనటువంటి మత్తులో ముంచి వాళ్ళ నిద్రపుచ్చేదానికి వాళ్ళని వాళ్ళ సమాజాన్ని గురించి పరిస్థితుల గురించి ఆలోచించకుండా వాళ్ళు మత్తులో మునిగిపోయే విధంగా ఈరోజు నిన్న మనం చూసాం. విశాఖపట్నంలో వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి మత్తు పదార్థాలను ఒక షిప్లో కంటైనర్లో దిగుమతి చేసుకున్నారంటే ఇక తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయో, ఎంత వస్తుందో, ఎంతమంది మత్తులో మునుగుతున్నారో మనకు తెలుసు. 80% యూత్ స్టూడెంట్స్ ఈరోజు డ్రగ్స్ మహమ్మారిన పడి ఈ సమాజాన్ని గురించి కానీ, తమ గురించి కానీ, చివరి తమ కుటుంబాల గురించి కానీ ఆలోచించలేనటువంటి ఒక నిస్సహాయ స్థితిలోకి తరం నెట్టబడుతున్నది. ఒక రకంగా చెప్పాలంటే ఇదే డ్రగ్ విస్తరణ జరిగితే వచ్చే 10 ఏళ్లలో మొత్తం యువతరం మరణశయం మీద ఉండేటువంటి పరిస్థితి భారతదేశంలో, ప్రపంచంలో భారతదేశం తలెత్తుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందుకని మనం యువతరాన్ని మేల్కొల్పాలి. అందుకు